కుర్చీ తాత చనిపోయారా? ప్రస్తుతానికి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు కుర్చీ తాత చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 10 రోజుల నుంచి కనిపించకుండా పోయాడంటున్నారు కొంతమంది. ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తను 10 రోజుల నుంచి కనిపించట్లేదు అంటున్నారు. కుర్చీ తాత ఎక్కడున్నారన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కుర్చీ మడతబెట్టి అనే డైలాగ్తోని ఫేమస్ అయ్యారు. అలాగే ఇటు మహేష్ బాబు సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్తో ఇంకా పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ కుర్చీ తాత గతంలో మనం చూస్తే ఇటు రాజకీయాల గురించి అలాగే సినిమా రంగాల గురించి తనదైన స్టైల్లో తనదైన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారాడు కుర్చీ తాత. ఈ కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. మనందరికీ తెలుసు, మనందరికీ సుపరిచితుడే. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ సాంగ్ అనుకోవచ్చు. ఇటు మహేష్ బాబు సినిమాకి సంబంధించిన కుర్చీ మడతపెట్టి, అంతకుముందు ఆయన ఇటు పొలిటికల్ సటైర్స్, ఇటు సినిమా వాళ్ళని ఉద్దేశించి సటైర్స్, తన పర్సనల్ లైఫ్ గురించి కూడా సెన్సేషనల్ మాటలు మాట్లాడాడు. ఈ కుర్చీ మడతపెట్టి అనేది తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఆ డైలాగ్ వైరల్ అయింది. సో మొత్తం మీద ఈ కుర్చీ మడతపెట్టి అనే ఆ కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. మరి ఈ షేక్ అహ్మద్ పాషా ఈ 10 రోజుల నుంచి కనిపించట్లేదంటూ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే సోషల్ మీడియాలో కూడా డిస్కషన్ నడుస్తుంది. సో అసలు ఈ తాత ఎక్కడున్నాడు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తాతకు సంబంధించిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనింద్ర ఉన్నారు, అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, చెప్పండి, సోషల్ మీడియాలో ఏం డిస్కషన్ జరుగుతుంది? వాస్తవానికి కుర్చీ తాత ఇటు షేక్ అహ్మద్ పాషా ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? ఎస్ కళ్యాణ్, కుర్చీ తాత మృతి చెందారు, చనిపోయారంటూ కూడా ఫేక్ న్యూస్ మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కుర్చీ తాత ఇంట్లో మనం ఉన్నాం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడాం. సో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, సో ఆయన బ్రతికే ఉన్నారు, వరంగల్లో ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి కుర్చీ తాత భార్య మిస్సెస్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడ మాటల్లోనే విందాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. మీ పేరు? ఆసియా సుల్తానా. న్యూస్ మీరు కూడా చూసే ఉంటారు కదా, అసలు ఈ న్యూస్ ఎందుకు వచ్చింది? మీరు హాస్పిటల్కి కూడా, గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఒక బాడీని కూడా చూసొచ్చామని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది? ఏం లేదు సార్, న్యూస్ వచ్చింది రాత్రి 8 గంటలకు వచ్చింది న్యూస్. మా పిల్లగానికి వచ్చిందట ముందు ఫోను. మీ అబ్బాయికి? మా అబ్బాయికి, నడిపి ఆయనకి వచ్చింది అప్పుడు ఫోను. పోయి చూశాడు. చూసి ఆయనే సరిగ్గా గుర్తుపట్టలే. మా నాన్ననే సార్ అన్నాడు. అదే పట్టుకున్నారు వాళ్ళు. నాని అక్కను ఫోన్ చేసిండు, అటు అన్నను ఫోన్ చేసిండు. అయితే ఫోటోలు ఏమంటే ఫోటోలు అడగకముందే ఫోటోలు అక్కకి వేసిండు, అటు అన్నకి వేసిండు. నాన్ననే అన్నారు. నా బిడ్డకి వేసే వరకు నా బిడ్డ ఒకటే మాట అన్నది, అది నాన్న కాదు, మన నాన్న కాదు, ఆయన ఎవరో ఏమో మన నాన్న కాదు ఆయన. కానీ ఎవ్వల ముంగట ఏం చెప్పకుండి, దావకాన్లో ఏడున్నదంటే దావకాన్లో ఉన్నది గాంధీలో అన్నారు. సరే గాంధీలో పోయి చూద్దాం, చూసిన తర్వాత మనం బయట చెప్పుకుందాం, అప్పటి వరకు ఎవ్వలకు చెప్పకోకుండా అని అన్నాం. అని రేపు పొద్దుగాల లేచి అలా ఇయ్యాలనే పొద్దుగాల లేచి 7 గంటలకు పోయినాం గాంధీకి పోయి చూస్తే పోలీసు ఆయన ఉన్నాడు ఆడ, మన మెడ్చల్ ఆయన ఉన్నాడు. చూపెడితే అన్ని ఏలు చూసినా, నెత్తికి చూసినా, ఈ మొహం చూసినా, మరి మొత్తం చూస్తే ఆయన కాదు. ఇంత ఏడైనా కానీ నా భర్తది ఏడ లేదు సార్, ఆయనకు అసలు కలిగినలే లేదు ఆయనకు నా భర్త అని. చూసి సప్పుడు జగగా బయటికి వచ్చేసిన సార్. ఇక వాళ్ళు, నా కొడుకు వచ్చింది, నా కోడలు వచ్చింది, పెద్ద ఆమె వచ్చిండు, చిన్న ఆయన వచ్చిండు, నడిపి ఆమె వచ్చింది. సో మరి ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన? కుర్చీ తాత ఎక్కడున్నారు? కుర్చీ తాత వరంగల్లో ఉన్నదని ఇప్పుడు ఎన్ని గంటల కంటే 1 గంటకు ఎవరో కొన్ని వచ్చిందట. అట్లా కుర్చీ తాతను ఎందుకు అట్లా చచ్చిపోయిండు అని చెప్తున్నారు, వాయిలు వేస్తున్నాడు, బతికే ఉన్నారు, ఆయనే బస్ స్టాండ్లో ఉన్నారు అని చెప్పిండు. వరంగల్ నుంచి మీకు కాల్ చేశారు, ఫోన్ చేశారు? ఫోన్ కాదు, ఇంకోలోకి వచ్చింది ఫోనుకు. ఫోన్కు వస్తే ఆమె ఇక మాకు వస్తా అంటే తొవ్వలనే చెప్పింది, ఇట్లా మీ నాన్న చచ్చిపోలేదంట, ఇట్లా వరంగల్ నుంచి వచ్చింది, బతికే ఉన్నాడట, ఎందుకు అట్లా వేస్తున్నారు ఫోన్లలో, బస్ స్టాండ్లో ఉన్నాడు వరంగల్ అని చెప్పింది. ఇంకా అంతే సార్. ఇంటి దగ్గర ఉండట్లేదు ఆయన? ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? 10 రోజుల నుంచి వస్తలేడు సార్, అంతే. ఈ 10 రోజుల నుంచి రాకపోతేనే జర వెనక ముందు అవుతుంది పానం. జర పోతే ఊరికే పోతాడు. ఇక ఊరికి పోయిండంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిండంటే నా దగ్గరికి వస్తాడు. ఎందుకు వరంగల్లో ఎవరున్నారు?
వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు. అక్కడే ఉంటారా? ఆడనే ఉంటారు. మా ఎందుకు మీ పిల్లల దగ్గర ఉంటారా? పిల్లల దగ్గర ఉండడు ఆయనే. చూడబుద్ధి అయితే పోతాడు అక్క చెల్లెల దగ్గర. ఓ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పోతారు. వాళ్ళ అక్క కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా వరంగల్లో ఉన్నది సార్. పోతాడు. అనింద్ర, పిల్లలు ఎంతమంది మీకు? నాకు 3 కొడుకులు, ఒక్క బిడ్డ, 4 పిల్లలు. 4 పిల్లల ఒక చిన్న అబ్బాయి చచ్చిపోయింది సార్ మొన్ననే. ఇప్పుడు 5 నెలలు అవుతుంది చచ్చిపోయి. సో మరి ఇప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వరంగల్లో ఎవరికైనా కాల్ చేసి అక్కడ కుర్చీ తాత ఉన్నారా లేదా అని ఎవరితోనైనా మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారా? మాట్లాడాలని ప్రయత్నం, ఆయన దగ్గర ఫోన్ లేదు, పక్క పొంటి కూడా ఇవ్వలేదు, ఫోన్ లేదు. పోతేనే ఇప్పుడు నేను పోతేనే మొత్తం తెలుస్తుంది నాకు. ఇక ఆయనే ఉన్నాడా లేడా అన్నట్టు అడుగుతా. మా ఆడబిడ్డలు కూడా ఉన్నారు ఆడ, వాళ్ళ దగ్గర కూడా పోయి కనుక్కుంటా సార్. కళ్యాణ్ చెప్పండి. రైట్ అనింద్ర, కుర్చీ తాత రెగ్యులర్గా ఆయన రొటీన్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఇటు ఫ్యామిలీకి చెప్పి వెళ్తాడా, చెప్పకుండా వెళ్తాడా, తన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం జరుగుతుందా? ఒక్కసారి కుర్చీ తాత భార్యని అడిగే ప్రయత్నం చేయరా? ఓకే. సో కుర్చీ తాతది రెగ్యులర్గా అంటే ఆయన రొటీన్ ఎట్లా ఉంటుంది? అసలు ఇంటి దగ్గర ఎప్పుడెప్పుడు ఇంటి దగ్గర ఉంటారు? చెప్పేసి వెళ్తుంటారా, చెప్పకుండా వెళ్తుంటారా? ఆయన వచ్చే వరకు తెలియదు. తెల్లారి 5 గంటల వరకు, 5 గంటలకైతే లేచేటప్పుడు నేను పోతున్నామా అని చెప్పి పోతాడు. 5 గంటలకు పోతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తారా? చెప్పడు. ఇక నేను ఎటు వెళ్ళేది ఏంది అని నువ్వు అడగొద్దు. అడిగేది ప్రశ్ననే లేదు. నేను వస్తా ఇంటికి, లేకుంటే రాను, నువ్వు అడగొద్దు అని అంటాడు ఆయన. కానీ అల్లుని ఇంట్లో నువ్వు ఉన్నావు, నా కొడుకులు అడగాక నువ్వు. మీరు ఉండేది మీ అల్లుడి? అవును సార్. మీకు 3 అబ్బాయిలా 2 అబ్బాయిలా? 2. ఒక అబ్బాయి చచ్చిపోయింది, 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు చూడరు, అబ్బాయిలు పట్టించుకోరు సార్. మార్నింగ్ వచ్చారా పొద్దుట ఈ వార్త తెలిసిన? పొద్దున వచ్చిండ్రు, దవాఖానలో వచ్చిండ్రు. పెద్ద కోడలు, పెద్ద కొడుకు, నడిపే అబ్బాయి, నడిపి కోడలు వచ్చింది. చూశారు వాళ్ళు కూడా. చూసి వాళ్ళు ఇంటికి పోయిండ్రు. నేను బుజ్జి నన్ను తీసుకొచ్చుకున్నది. కాదని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అవును. ఏం చేస్తుంటారు పిల్లలు ఇద్దరు? ఒక ఆయన సెంట్రిక్ పని చేస్తాడు, ఒక ఆయన పూలు అమ్ముతాడు. ఇంకొక కొడుకు ఎలా చనిపోయారు? ఆయనే ఈయన పాత బస్తీలనే కొట్టి చంపేసింది సార్. అవునా? ఇక్కడ పాత బస్తీలో, ఇసుగుడ్ల పాత బస్తీలనే అయింది. ఎందుకమ్మా? అది తాగి వేరే వాళ్ళు కొట్టుకుంటా అంటే మధ్యలో పోయినందుకు కొట్టేసిండు. మధ్యలో ఎందుకు వస్తావని కొట్టేసిండు. అప్పుడు కుర్చీ తాత ఉన్నారా? ఉన్నాడు, దాకంలో ఉన్నాడు, కొడుకుతోనే ఉన్నాడు. 8 రోజులు దాకంలోతోనే ఉన్నాడు. ఆడనే తిన్నాడు, ఆడనే వండుకున్నాడు. నా కొడుకు అనే ఓకే ఆయనే. అదే అయిపోయింది. ఇక చచ్చిపోయినాక బొంద పెట్టినాక ఇక తాగుడు ఇంకా ఎక్కువైంది. కొడుకు పోయిండు, నా కొడుకు పోయిండు అని చాలా బాధపడ్డాడు. బయట తిరుగుతుంటారు. ఇప్పుడు ఆయన భిక్షాటం చేసుకుంటున్నారని చెప్పేసి కొన్ని వీడియోలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కృష్ణకాంత్ పార్క్లో తాగి పడిపోయారని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు. సో మీరు ఎందుకు ఇంట్లోనే పెట్టుకుందాం, ఇంట్లోనే ఇక్కడ పిల్లల దగ్గర పెట్టుకుని ఎటు బయటికి వెళ్లకుండా ఇలా తిరగకుండా ఉంచుదామని చెప్పేసి ఇప్పుడు ట్రై చేయలేదు? అదే మాట్లాడలేదా, చెప్పలేదా? చెప్పినా సార్, కానీ అల్లు నీళ్ళు ఉండు, నేనుండా. అల్లు నీళ్ళు కదా, నేనుండా. నువ్వు ఉన్నావు చాలు, నువ్వు బయటికి వెళ్ళకుండా నువ్వు ఉండు. బిడ్డ చూసుకుంటుంది కదా, ఉండు. కానీ నాది నువ్వు పట్టించుకోకు. ఏడవన్నామంట, తింటా, వస్తున్నా కదా, వచ్చిపోతున్నా కదా అని గిదేదా అయినా చెప్పిండు సార్. ఇంకంతా కమించింది ఇక ఏం లేదు సార్. 10 రోజులు అవుతుందా మీరు మాట్లాడి చూసి? 10 రోజులు అవుతుంది సార్. 12 తారీఖు నాడు 5 గంటలకు చూసిన ఇసుగూడ చౌరస్తా, అదే పాత బస్తీలో చూసిన. మళ్ళీ తర్వాత 2-3 రోజులైనాక ఇంటికి వచ్చిండు, తిన్నాడు, పండుకున్నాడు. మళ్ళీ తెల్లారి 5 గంటలకు పోయిండు. ఇప్పుడు ఆయన వరంగల్లో ఉన్నాడు అని చెప్తున్నారు మీరు. ఆయన వరంగల్లో ఉండుంటే ఆయన ఎక్కడున్నారు ఏంటి అని మీరు మాట్లాడడం కానీ, లేదు అంటే ఆయన తీసుకొచ్చి మళ్ళీ మాతో మాట్లాడించడం కానీ చేస్తే ఈ ఫేక్ న్యూస్ వెంటనే ఆగిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఆగుతుంది, బట్ ఆయన కనిపిస్తే ఒక్కసారి బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఏమంటారు మరి? అవును సార్, మీకన్నా బాగా అయితే భయం నాకే ఉంది. ఆయన కనబడాలి అన్నట్టు నాకు కూడా ఉంది. పోయి చూసినాకనే నేను మీకు పిలిపిస్తా. సరేనా? వరంగల్ వెళ్ళి తీసుకొస్తా సార్. ఎట్లయినా పోయి దేవులాడి తీసుకొస్తా. ఎవరితో ఫోన్ చేసి ఆయన్ని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి అని అడిగే ప్రయత్నం చేయలేదు? ఆడ ఫోన్ నెంబర్లు నా దగ్గర వాళ్ళే లేవు, నాయి వాళ్ళ దగ్గర లేవు. ఆడ ఎవరో ఒక అతను వేసిండు అట ఫోన్లో. ఇక దాన్ని బట్టి నేను ఆలోచించి పోవాలి అని అనుకుంటున్నా. ఇక్కడ ఉంటే మీతోనే ఇక్కడే ఉంటారా? ఇంట్లోనే ఉంటాడు. మొన్న బాగా కడుపు నొప్పి లేచింది. అమ్మాయి దాకాని తీసుకుపోయింది, గోళీలు తెచ్చింది. 2 రోజులు మంచిగానే ఉన్నాడు తాగకుండా.
2-3 రోజులు మంచిగానే ఉన్నాడు, తాక్కుంటా పిల్లల దాంట్లో బాగానే ఉన్నాడు. ఇక జర నొప్పి తక్కువైంది, మళ్ళా తాగుడు మొదలుపెట్టిండు. ఆరోగ్యం అది బాగానే ఉందా? ఇంతకు ముందు ఏదో చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినాయి అని చెప్పేసి హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు కదా, సో ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? ఎలా ఉంది? ఆరోగ్యం కూడా జర బాగలేదు, ఆయన పేగులు పాడైపోయినాయి లోపట. సార్ కూడా అన్నాడు డాక్టరు, ఆయన తాగుడు విడిచిపెడితే మంచిగానే ఉంటాడమ్మా, తాగుడు విడిచిపెట్టకుంటే కష్టం ఆయన బతుకుడు అని అన్నాడు. తీసుకుపోయినా 2 సార్లు, గాంధీలనే తీసుకుపోయినా. ఒకసారి అమ్మాయి తీసుకుపోయింది, ఒకసారి నేను తీసుకుపోయినా. జాయిన్ చేస్తే ఉండలే మనిషి. వాళ్ళు గ్లూకోజ్ లెక్కిస్తారు, వాళ్ళు సూదులు తీసుకుంటారు, నేను తీసుకోను. కానీ గ్లూకోజ్ సూది మాత్రం తెలియదు సార్. ఆయన ఆ పరిస్థితి ఉన్నా కానీ కడుపులో పాడైపోయినాయి అన్నారు సార్. ఇల్లు ఇది అద్దిల్లేనా, సొంత ఇల్లా మీకు? లేదు సార్, అద్దిల్లే. మేము వచ్చినామంటే అద్దిల్లే. ఇక్కడ హైదరాబాద్లో మాకు సొంత ఇల్లు లేదు సార్. పిల్లలు ఇద్దరు కూడా అద్దేనా అక్కడ? ఆడపిల్లలు కూడా అద్దే, మా బిడ్డ కూడా తిరిగినే అద్దే. అబ్బాయిలు ఇద్దరు అసలు ఫోన్లు కూడా చేయరా మీకు? చెయ్యరు సార్. ఏదైనా వార్త నేను ఇట్నే చెప్తే, ఎరకైతేనే చెప్తేనే వాళ్ళు రమ్మన్న కాడికి వస్తారు, లేకుంటే రారు. అంతే సార్. నాకు పింఛన్ వచ్చినా మంచిగా ఉంటుంది సార్, పింఛన్ కూడా లేదు. ఆయనకు లేదు పింఛన్, నాకు లేదు పింఛన్. తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకుంటారు ఇప్పుడు? ఎవరు సార్ ఇంటి దగ్గర? నేను తీసుకొచ్చుకొని ఇంటికాడ పెట్టుకుంటా ఉంటా అంటాడు. తెల్ల లేకుండా పోతాడు, ఒక్కొక్కసారి 5 గంటలకి లేచి పోతాడు. ఎలా వెళ్ళిపోతుంటాడు వాళ్ళ వరంగల్కి? వరంగల్ బండి మీద పోతాడు. ఇక పైసలు అందరి దగ్గర అడుకుంటాడు కదా, టికెట్ తీసుకునే పోతాడు, బండి మీద పోతాడు. ఇక్కడ మీ అమ్మాయి బాగా చూసుకుంటారా? అమ్మాయి బాగానే చూసుకుంటుంది సార్. నాకు దావకాల్లో తీసుకుపోతుంది, చూపెడుతుంది, బాగానే చూసుకుంటుంది. అండ్ ఈ వార్త చూడగానే ఏమనిపించింది మీకు? నాకైతే సార్ పాత చూడంగానే నాకైతే మనసులో లేదు సార్, పానం లేదు. పోయి చూసి వచ్చే వరకు నాకు పానం లేదు. మనిషి ఉన్నాడు లెక్కనే ఉన్నది, కానీ మనిషి సావలే అన్నట్టు లేదు సార్ నాకు. కానీ ఆయన చూసే వరకు నాకు తృప్తి పడది. మేడ్చల్ నుంచి అక్కడ ఆ బాడీ చూసిన తర్వాత ఈయనలా ఉన్నారని చెప్పి మీ అబ్బాయికి ఎవరో కాల్ చేశారు. సో తను ఒకసారి ఆ హాస్పిటల్కి వెళ్ళారు, చూసి కుర్చీ తాతయ్య అని ఆయన కన్ఫర్మ్ చేస్తారు మీ అబ్బాయి. సో తర్వాత మీరు కన్ఫర్మ్ చేయడానికి మీరు వెళ్ళి చూసిన తర్వాత కాదు పోయి చూస్తే కాదు ఆయనే. అనింద్ర, సో ఇది కళ్యాణ్. సో కుర్చీ తాతకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. సో ఆయన బ్రతికే ఉన్నారు, వరంగల్లో ఉన్నారని చెప్పేసి ఆయన వైఫ్ చెప్తూ ఉన్నారు. సో ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన బాగున్నారు, వరంగల్ నుంచి మేము తీసుకొచ్చి మళ్ళీ మీతో మాట్లాడిపిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ ఫేక్ న్యూస్ ఆపాలని కూడా సో వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో 10 days అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి, వరంగల్లో వాళ్ళ సిస్టర్స్ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్తో ఆయన ఉంటూ ఉంటారు. ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే మేము ఇక్కడ అల్లుడి ఇంట్లో ఉంటున్నాం, అంటే కూతురు ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడ 2 అబ్బాయిలు ఉన్నా వాళ్ళు పట్టించుకోరు కాబట్టి ఇక్కడే ఉంటున్నాం. సో నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటే బాగుండదని చెప్పేసి ఆయన వాళ్ళ చెల్లెల దగ్గరికి వరంగల్లో ఉంటూ అక్కడే ఉంటారు. సో ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆయన బ్రతికే ఉన్నారు, ఈ ఫేక్ న్యూస్ ఆపాలంటూ కూడా సో ఆయన వైఫ్ చెప్తూ ఉన్నారు. సో ఈ ఫేక్ న్యూస్ ఎంతటితో ఆపాలి? రైట్, సత్య చెప్తారా, మాట్లాడతారా? అసలు ఏం జరిగిందంటే, రైల్వే పోలీసులు ఉన్నారు కదా, సికింద్రాబాద్ పరిధిలో ఉన్న రైల్వే పోలీసులు, వాళ్ళు మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర 3 రోజుల క్రితం ఈ డెడ్ బాడీ చూశారు. రైల్వే ప్లాట్ఫామ్ నుంచి ఇలా ఎక్కుతాం కదా స్టెప్స్ పైకి, ఆ స్టెప్స్ పైన ఇలా పడుకున్నాడు. ఆ ఫోటోలు అన్నీ తీసి మరి వీళ్ళ అబ్బాయి నెంబర్ ఎలా తెలిసిందో వాళ్ళ అబ్బాయికి ఫోటోలు అన్నీ పంపించారు. వాళ్ళ అబ్బాయి ఏమో వీళ్ళకి పంపించారనమాట. సో నేను రాత్రి వచ్చి చూసినాక వాళ్ళ పాప అయితే మాత్రము ఇది మా డాడీ కాదని అప్పుడే చెప్పేసింది రాత్రి. కానీ ఈమె మాత్రం కొంచెం 50-50లో ఉందన్నమాట. మాకు రైల్వే పోలీసులు నెంబర్ కూడా మా దగ్గర ఉంది, మాకు ఎవరు కాల్ చేశారు. ఆయన పేరు నారాయణ గారు అనమాట. నేను ఆయనతో మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడాను. సో నారాయణ గారు అనే వ్యక్తి మాకు కాల్ చేశారనమాట. కాల్ చేసి ఆయన కూడా కన్ఫర్మ్ చేయలేదు, ఇది కొంచెం కుర్చీ తాత పోలికల్లా ఉన్నాయి అని అన్నారనమాట. ఓకేనా సార్, అయితే మేము ఇప్పుడు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాం, చూస్తాం సార్ అంటే, ఇప్పుడు వద్దండి మొత్తం అంతా ఇప్పుడు మూసేసి ఉంటుంది, అంతా డెడ్ బాడీస్ పెట్టేది అంతా మార్చి అంతా మూసేసి ఉంటుంది, రేపు మార్నింగ్ రండి అన్నారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళు కుర్చీ తాత కొడుకులు, కూతురు, నేను, అమ్మ అందరూ వెళ్ళాం, చూసాము. అతనైతే కుర్చీ తాత 100% కాదండి. అది మాకు రైల్వే పోలీసులు కుర్చీ తాతలాగా ఉన్నాడు, మీరు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళిపోండి అని అన్నారు. అంతే. ఈలోగానే మేము వెళ్ళిలోగానే ఆ ఫోటోలు పెట్టేసి, ఇంకా తెలిసిందే కదా సోషల్ మీడియా మొత్తం హంగామా చేశారు. కుర్చీ తాతకి లేరు అని దీపాలు పెట్టేశారు. చాలా రాంగు. ఇప్పుడు వాళ్ళ భార్య ఏం చెప్తున్నారంటే, ఆమె పేరు ఆసియా సుల్తానా, అమ్మ ఏం చెప్తున్నారంటే, మాకు కాల్ వచ్చింది వరంగల్ నుంచి, అక్కడ సేఫ్గానే ఉన్నాడని కాల్ వచ్చిందని చెప్తుంది. నాకైతే ఏ కాల్స్ రాలేదు వరంగల్ నుంచి, అది కూడా క్లియర్ చేస్తాం.
ఈ రోజు రేపో వీలైతే నేను కూడా వెళ్తాను, చూస్తాము. ఆయన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీడియా ముందు వచ్చి పెడతామండి. అది దయచేసి ఫేక్ న్యూస్ ఏం కూడా స్ప్రెడ్ చేయకండి. ఆయన అయితే ఆరోగ్యంగా ఉన్నారని ఫోన్ అయితే వచ్చింది అమ్మకి, కుర్చీ తాత గారు. థ్యాంక్ యూ. అనీంద్ర, ఒక్కసారి ఇది ఇటు కళ్యాణ్, కుర్చీ తాత షేక్ అహ్మద్ పాషా వైఫ్ను ఒక్కసారి ఒక 2 విషయాలు అడగండి. కుర్చీ మడతపెట్టి అనే ఆ విషయం చెప్పింది తన బావమర్దుల గురించి. తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. సో ఆయనకి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా, ఎవరైనా ఆయనకు హాని చేకూర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆయనకి రెవెన్యూ ఎలా వస్తుంది? ఈ మధ్యకాలంలో ఆయన డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడు? ఎప్పుడైనా తన భార్య దగ్గరికి వచ్చినప్పుడు తనకేమైనా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తాడా, లేకపోతే ఎలా సంపాదన ఎలా? ఈ 2 పాయింట్స్ ఒకసారి అడగరా? ఓకే, రైట్. అమ్మ, ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకునే క్రమంలో ఆయన బామరుదులతో ఆయన గొడవ గురించి చెప్తూ, సో ఆ కుర్చీ మడత పెట్టే డైలాగ్ అని వాడారు కదా. సో ఆయనకి శత్రువులు ఉన్నారా? ఆయనకి హాని చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు సార్, ఆడ అయితే ఊళ్ళో లేరు, మీ బంధువుల నుంచి కానీ ఎవ్వరు లేరు సార్. శత్రువులు ఎవరు లేరు హాని చేసేవాళ్ళు? లేదు సార్, ఆయనే డైలాగ్ చెప్పాలని డైలాగ్ చెప్పేసిండు. అది మా ప్రేమ మీదకి వెళ్ళి డైలాగ్ అట్లా మా వాళ్ళ మీదకి వెళ్ళి తన డైలాగ్ నోటికి వచ్చేసి చెప్పేసిండు అన్నట్టు. ఆ శత్రువులు ఎవ్వరు లేరు సార్. ఇది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్. అవును సార్, అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజే. తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారా? ఆయన ఒక్కడే కొడుకు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసాం. తర్వాత యాక్సెప్ట్ చేశారా? చేసిండు వాళ్ళు. ఓకే. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడటం అంత నార్మల్ అయింది సార్. మరి ప్రస్తుతానికి ఆయనకి రెవెన్యూ ఎట్లా, ఇన్కమ్ సోర్స్ ఎట్లాగా, తిరగడానికి కానీ తినడానికి కానీ, లేదంటే మీకు ఏదైనా డబ్బులు ఎప్పుడైనా ఇవ్వడానికి కానీ? ఈయన సారో లేకుంటే ఊర్లోనా? ఊర్లో అయినా ఇక్కడైనా? ఊర్లో అంటే పని తక్కువ చేసేది, తిరిగేది దోస్తులతో ఎక్కువ. అట్లానే ఆ పిల్ల అయింది. ఆ పిల్ల తర్వాత మళ్ళీ కొడుకు అయ్యిండు. ఇక కాదు ఈడ బతుకుడని ఈడికి వచ్చేసినాం అన్నట్టు. పిల్ల గడిచిన నాడు అబ్బాయి పుట్టినాక ఈడికి వచ్చేసినాం. ఈడికి వచ్చినాక కూడా మనిషి బాగుంటాడు అనుకొని కానీ ఆడ ఈడ పని చేసిండు. కానీ తాగుడు తక్కువ ఉండే కానీ పనికి పోయేది. ఇక చిన్న పనులు చేసిండు అనుకో. ఈడ కూడా ఆ సెంటరింగ్ వాళ్ళకి ఆయిల్ పోసుడు, ఎవరన్నా పని పిలిస్తే హోటల్లో పోవుడు చేసిండు. కష్టం కాదని, కానీ కూడబెట్టలే, పిల్లలకు పెట్టలే, ఏం దాచుకోలేదు. ఏం దాచుకోలేదు సార్, ఏది లేదు. ఇప్పుడు ఎప్పుడైనా డబ్బులు ఏమైనా ఇస్తూ ఉంటారా? ఏదైనా చేస్తారా బయట పని? ఏం లేదు సార్, గదే ఆడుకున్నాడు కూడా చిల్లర పైసలు తీసుకొని వయసులో ఇస్తాడు. అవి 1 సీసా 2 సీసాలు ఇస్తాడు, తాగుతాడు. ఇలా వయసు కాడికి కూడా పోలే, ఎన్నడు పోంది కూడా. ఇలా వయసు కాడికి కూడా పోయినా పిచ్చిదాన్ని అయింది. ఆయన ఎందుకు చచ్చిపోతాడు, 4 రోజుల కింద వచ్చిపోయిండు ఆయన తాగనికి, ఈడ తాగిపోయిండు అని అన్నాడు. గిన్నె వయసులో పోయి అడిగిన, ఆడ కూడా సిగ్గుపడకుండా పోయినా. అయ్యా పోయి అడిగి వచ్చిన. రోజు తాగుతాడా? రోజు తాగుతాడు. తాగంది మనిషి ఉండడు. మరి అడుక్కున్నది ఎందుకు? తాగనికి ఆయనే. నాకు ఇంట్లో తెచ్చి ఇయ్యాడు 5 పైసలు. 5 పైసలు ఇయ్యాడు. ఎప్పటి నుంచి తాగడు? ఎప్పటి నుంచి అలవాటైంది? మీరు వద్దని చెప్పలేదు ఎప్పుడు? నేను ఫస్ట్లే చెప్పిన, పిల్లలు చిన్నగా ఉన్నారు, పెద్దగా అవుతారు, వద్దు, 4 పైసలు సంపాదించుకుందాం. నీది తిన్నా నాది బయట పడదు, నాది వెనక పడుతుంది, నాది తిన్నా నాది వెనక పడుతుంది, వద్దు ఇష్టం. జర లొలి పెట్టుకునేది ఇంట్లో నాతోటి. ఈ తాగి వచ్చినప్పుడల్లా లొలి పెట్టుకునేది అనుకో. ఇక ఆయన చూసుకొని ఇక నేను నా బతుకు నేను పిల్లలను తీసుకొని బతుకున్నాయా. ఇక ఆయనకి ఇడిచి పెట్టేసిన, ఇక ఎట్లయినా ఉండే నేను. ఇంకా మరి ఆయన సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అయిపోయారు కదా, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, వైరల్ అయిపోయారు. మీకు ఎలా అనిపించింది అది? అది బాగానే అనిపించింది సార్. అట్లా బయట ఉన్నట్టు నాకు ఇంట్లో ఉంటేనో నాకు ఎంత ఇల్లు ఉండేదో అన్నట్టు అనిపించింది. సరే నాకు ఇల్వ లేకున్నా కానీ ప్రజల దాంట్లో అయితే ఆయనకు కొంచెం ఆడిది ఇడిది కొంచెం మనిషికి ఉన్నది నిదానం అన్నట్టు. ప్రజల కోసం అంటాడు. ఈ అయ్య కోసం అయితే చాలా మాట్లాడతాడు. వీళ్ళ నాన్న కోసం నవీన్ యాదవ్ కోసం అయితే 24 గంటలు మాట్లాడతాడు. ఎప్పుడన్నా రాని, రాత్రి 12 గంటలకు రాని నవీన్ యాదవ్. ఏటికి పోయినా ఇంత అన్న దగ్గరికి పోయినా 500 ఇచ్చిండు, తాగిన వచ్చిన అంటాడు సార్. కలుస్తారా? ఆయన ఆఫీస్ ఇక్కడే కదా. పోతాడు, కలుస్తాడు ఆయనతో, వాళ్ళ నాన్నతో కలుస్తాడట, ఆయనతో కలుస్తాడట. రాజకీయాల గురించి కూడా ఎక్కువ మాట్లాడుతుంటాడు. రాజకీయాలు అంటే ఆయన తిరిగిన మనిషి, నిలబడలే కానీ తిరిగిన మనిషి. రాజకీయాల్లో ఊర్లో కూడా తిరిగిన మనిషి. ఈడో వచ్చిన కానించి ఇక జర సప్పు చెక్కుంటాడు. ఏ నాయకులతో తిరిగాడు? ఇక అప్పుడైతే పెళ్లి కాకముందు ఏ నాయకులు తిరిగిండు తెలియదు సార్ నాకు. తిరిగినట్టే తిరిగిండు. రాజకీయాలు అవి బాగా ఇంట్రెస్ట్.
ఇక కేసీఆర్ జర ఇంట్రెస్ట్ లేదు ఆయనకు. ఈ మన కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం ఆయనకు. చెప్తూ ఉండేవాళ్ళ బయట అలా ఎవరిని పడితే వాళ్ళని తిట్టకు, సో మళ్ళీ ఎవరైనా మళ్ళీ ఏమైనా చేయొచ్చు, అలా తిట్టకూడదు అని చెప్తూ ఉండేవాళ్ళ మీరు ఆ వీడియోలు చూసి? అవును సార్. ఒకసారి కొట్టిళ్ళు మనుషులు అంటే ఎప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అప్పుడు కొట్టిళ్ళు అన్నారు కదా, అప్పుడు ఈడ కనబడలే, చాలా రోజుల వరకు కనబడలే, కొన్ని నెలలు వెళ్ళిపోతే ఈ సత్యనే పోయి వరంగల్కి వెళ్ళి ఉంటే అని సత్య పోయే తీసుకొచ్చిండు. ఫ్యాన్స్ కొట్టారా? వాళ్ళ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిడతా అంటే కొట్టారట. ఈయనే కృష్ణ ఫరక్ కట్నే తర్వాత చెప్పింది నాకు. తర్వాత చెప్తే అంటే నడుతుంది అంటే ఎందుకు తిట్టాలి ఒకళ్ళకు, ఏం అవసరం మనకు తిట్టనికి అని నేను అన్నా. అంటే చెప్తే ఈనాడు సార్ ఈయన మనిషి కాదు నా మాట ఏంటి, ఇలా నేను ఈమె దగ్గర ఉండకపోతును, ఆయన అట్లా కాకపోతే. ఇద్దరు అబ్బాయిలు చెప్పరా బయట ఇలా బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్, ఇలా మాట్లాడొద్దు అలా మాట్లాడొద్దు అని అటువంటిది ఏమైనా చెప్పడం? అదేం పట్టించుకోరా? ఏం పట్టించుకో సార్ వాళ్ళు, వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ జీవితం వాళ్ళే, వాళ్ళ పిల్లలు భార్యలు అంతే. మీ అల్లుడు మీతో బాగానే ఉంటాడు మరి? బాగానే ఉంటాడు అయ్యా. ఒక్కొక్కసారి అంటాడు ఎన్ని రోజులు మన దగ్గర ఉంటాడు. ఉంటుందమ్మా, ఒక కొడుకు ఒక 4 రోజులు తీసుకుపోయి ఉంచుకుంటేంది, ఆ కొడుకు 4 రోజులు తీసుకుపోయి ఉంచుకుంటేంది అంటే అమ్మాయి అంటే అది వాళ్ళకు ఉండాలి, మనం ఏం చెప్తాం, పరిస్థితి చూసి కూడా ఏం అడుగుతాం వాళ్ళను అని అమ్మాయి కూడా మొత్తుకుంటుంది. అయితే ఇప్పుడు వరంగల్ వెళ్ళి తీసుకొచ్చి ఇక పోతా సార్, రేపు పొద్దుగాల అయితే పోతా సార్. సో ఇది కళ్యాణ్. సో కుర్చీ తాతకి సంబంధించిన పూర్తి వివరాలు, అప్డేట్స్ అన్నీ కూడా క్లియర్గా సో ఆవిడ మాటలోనే విన్నాం కదా. సో డెఫినెట్గా వరంగల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆయనతో మాట్లాడిపిస్తామని చెప్తూ ఉన్నారు. రైట్ అనిత, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కుర్చీ తాత కుర్చీ మడత పెట్టి తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత, లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అత్తగారింటికి వెళ్ళినప్పుడు బామరుదులు అడ్డపడ్డప్పుడు ఒక కుర్చీని మడత పెట్టి వాళ్ళని కొట్టాను అని చెప్పిన ఆ డైలాగ్ వైరల్ అయింది. దాంతోనే ఆయన చాలా ఫేమస్ అయ్యారు. ఇటు మహేష్ బాబు సినిమాలో కూడా ఆ డైలాగ్నే యూజ్ చేశారు. సో మొత్తానికైతే ఇప్పుడు కుర్చీ తాత ఒక 10 రోజుల నుంచి కనిపించట్లేదని ఇటు భార్య కూడా చెప్తుంది. దగ్గరలో తను రెగ్యులర్గా వెళ్ళే వైన్ షాప్కి కూడా వెళ్ళి అక్కడ వెతికానని కూడా చెప్తుంది. మరి వరంగల్లో ఉన్నాడంటూ ఇటు బంధువుల నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అంటూ ఇటు భార్య చెప్తుంది. కానీ మరి వరంగల్లో నిజంగానే ఉన్నాడా, లేకపోతే తనకి ఏమైనా హాని జరిగిందా, తను బతుకున్నాడా చదివాడా? మొత్తానికైతే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కానీ తన భార్య మాత్రం నేను వెళ్తున్నాను, వెళ్ళి తీసుకొని వస్తాను, వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా చేస్తానంటూ తన భార్య అయితే చెప్పుకొస్తుంది. సో మొత్తానికి ఇటు మహేష్ బాబు సినిమాతో కూడా చాలా ఫేమస్ అయ్యారు, దాని తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. రాజకీయంగా ఇటు సినీ రంగాలకు సంబంధించి కూడా తనదైన స్టైల్లో కొన్ని కామెంట్స్ కూడా చేసిన కుర్చీ మడతపెట్టి అనే ఆ తాత పేరు, అసలు పేరు వచ్చేసి షేక్ అహ్మద్ పాషా. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.